ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. సరే, అతడు సినిమాకి వస్తే అతడు సినిమాలో ఈ నాజర్ పాత్ర శోభన్ బాబు వేయాల్సిందా? అవునండి. అతడి దగ్గరకు వచ్చినప్పటికీ కాస్టింగ్ డైరెక్టర్ గారు ఇచ్చారు కొన్ని. ఇచ్చేప్పుడు ఈ క్యారెక్టర్ అంటే ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఇది ఎవరితో చేయించాలో తెలియట్లేదు అన్నాడు. అన్నప్పుడు నేను అన్నా, ఏమంటే మీకు అభ్యర్థం లేకపోతే శోభన్ బాబు గారిని అడగనా అన్న. అడగండి, అమ్మో ఆయన చేస్తే గంతకంటే కావాల్సింది ఏంటన్నాడు త్రివిక్రమ్ గారు. సరే, వెంటనే నేను డైరెక్ట్గా అడగడానికి కొంచెం మొహాడపడి మా మేకప్ మ్యాన్ రాబోని పిలిచి ఒక చెక్, బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టేసి నువ్వు తీసుకొని వెళ్ళు మెడ్రాస్, వెళ్ళి ఆయనకి తీసుకెళ్ళి ఇట్లా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, తాత క్యారెక్టరు, ఆయన చేస్తే బాగుంటుంది, రెమ్యూనరేషన్ ఆయన ఇష్టం, ఆయన ఎంత కావాలంటే ఎంత రాసుకోమను అని చెప్పి పంపిస్తే ఆయన చూసి నవ్వి నాకు ఫోన్ చేశాడు. ఆయన అక్కడి నుంచి మురళీమోహన్ గారు, శోభన్ బాబు అని గుర్తు రాగానే ఎవరికైనా ఒక ట్రిమ్గా ఉండే హీరో గుర్తు రావాలి తప్ప తాత వేషాలు, నాన్న వేషాలు, హాస్పిటల్లో ఉండే కుంటాడి వేషమో లేకపోతే అనారోగ్యంతో ఈ క్యారెక్టర్ వేయాలని నేను అనుకోలేదు. ఈ సినిమా చాలు అనుకున్నా, హీరోగా చేశాను చాలు, అందుకని ఇక నేను ఫర్దర్గా అట్లాంటి క్యారెక్టర్ ఏం చేయదలుచుకోలేదు. మీరు ఇంత ఉత్సాహంగా అతనితో ఆయన మేము అప్పటికి ముగ్గురు మిత్రులని సినిమా చేసాం. చంద్రమోహన్, నేను, శోభన్ బాబు గారు ముగ్గురు. అది కూడా పెద్ద హిట్ అయింది. బొమ్మరిల్లు అయిన తర్వాత ఓ తండ్రి తీర్పు పెద్ద హిట్ అయింది. దాని పక్కన ఇది వచ్చి ఇది పెద్ద హిట్ అయింది. సో అలా ఆయన అందుకని వద్దన్నారు. అప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు నాజర్తో చేద్దామండి అన్నాడు. అంటే అది మీ చాయిస్ అండి, మీరు కనుక అతనితో చేయించుకోగలరు, ఎందుకంటే అతను కూడా అప్పటికి తాత్కార క్యారెక్టర్లు ఏమి ఇలా. అవును, అతను ఏజ్కి మించింది. మరి అతను ఆ గెటప్ వస్తారా అదో రండి అది అంటే నేను చూసుకుంటాను అన్నారు. చూసుకున్నారు. చూసిన తర్వాత ఆ మాడ్యులేషన్ ఇది కోసం ఎవరు చెప్పాలి దీనికి డబ్బింగ్ అని ఆలోచిస్తే డైరెక్టర్ గారే సజెస్ట్ చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారితో చెప్పిస్తే బాగుంటుందండి. ఆయన కూడా చూసి అబ్బో క్యారెక్టర్ చాలా బాగుంది, డెఫినెట్గా నేనే చెప్తాను చెప్పడం. ఆయన చెప్పేటప్పటికి ఆ క్యారెక్టర్ ఇంకా చాలా ఎలివేట్ అయింది. సో ఆ పాత్ర పండటంలో బాలుగారి పాత్ర కూడా సగం ఉంది. బాలుగారి పాత్ర కూడా చాలా ఉంది. మీరు ఆ సినిమా నిర్మాతగా అందరికీ తెలుసు, మీరు నటుడు, శోభన్ బాబు వేయనన్నాడు ఆ పాత్ర మీరు ఎందుకు వేయలేదు? అంటే అప్పటికి తాత పాత్ర లేదు, నేను కూడా తండ్రి వరకు వేసా. ఓతండ తీర్పు మీరు వేసా? ఓతండ తీర్పు వేసా, అది మంచి ఇదయింది. డైరెక్టర్ గారికి చాయిస్ ఇచ్చేసే కదా. ఆయన ఏమంటే మీరే ఎందుకు వేయకూడదు అని అడిగితే డెఫినెట్గా జంప్ చేసి మరీ వేసి ఉండేవాడిని. కానీ ఆయన మనసులో రాకుండా ఇప్పుడు మన సినిమా కాబట్టి నేనే వేస్తానని చెప్పుకోకూడదు కదా, అది మీరైతే బాగుంటుందండి అని కనుక డైరెక్టర్ అని అడిగితే డెఫినెట్గా చేసి ఉండేవాడిని. ఆ సినిమాలో మీరు ఒక పాత్ర కూడా వేయలేదు అంత. యాక్చువల్గా నాకు అనిపించింది ఈ నాదర్ పాత్ర మీరు వేస్తుంటే సినిమాలో అందరు గుర్తుపెట్టేవాడు, ఈ జనరేషన్ వాళ్ళు కూడా అనిపించింది. సార్, నాదర్ ఆయన మీలాగా నాటక రంగం నుంచి వచ్చినవాడు కాబట్టి అద్భుతంగా నటించాడు. బాలుగారు వాయిస్ బాగా చేశాడండి. అందులో మనం వేయలేకపోయాం అనేది ఒకటి పక్కన పెడితే అతను చాలా బాగా చేశాడు, డెఫినెట్గా బాగా చేశాడు.